నమస్తే, నేను ప్రియాంకారావు. తాండవం యాక్చువల్లీ ఆ సినిమా ఈ సంక్రాంతికి వస్తుంది అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ముందే రిలీజ్ అయిపోయింది. అనుకున్న టైంకి 2 సార్లు అనుకుంటే ఆ 2 సార్లు కూడా రాలేదు. కానీ ఈ సంక్రాంతికి ఏవైతే సినిమాలు రిలీజ్ అయ్యాయో వీటికి తాండవం ఎఫెక్ట్ పడుతుంది అని కొంతమంది అంటున్నారు. మరి ఎప్పుడో రిలీజ్ అయిన తాండవం, సంక్రాంతి బరిలో లేని తాండవం సినిమా మరి ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. మరి దీని గురించి మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అనుకున్న 2 సందర్భాల్లోనూ తాండవం సినిమా రాలేదు. అనుకోని సందర్భంలో తాండవం వచ్చింది. వచ్చినప్పటికీ కూడా ఈ సంక్రాంతి బరిలో లేదు, కానీ ఆ ఎఫెక్ట్ ఈ సినిమాల మీద పడింది ఈసారి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల మీద ఎలా పడుతుంది? సో బాలయ్య డైలాగులు ఉంటాయి. బాలయ్యకి ఎవరు ఎదురొచ్చినా లేదా బాలయ్య ఎదురెళ్ళినా ఎదురొచ్చిన వాళ్ళకి ఎదురుపడిన వాళ్ళకి బ్యాండ్ బాజా అంటుంటారు. అలాగే బాలయ్య సంక్రాంతి బరిలో లేకపోవచ్చు, కానీ బాలయ్య తీసినటువంటి తాండవం సినిమా, అఖండ తాండవం సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ఇళ్లలో కనిపిస్తుంది. ఓటీటీలో, నెట్ఫ్లిక్స్ లో కనిపిస్తుంది. నెట్ఫ్లిక్స్ లో హోమ్ థియేటర్లో చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు. సో బాలయ్య లేని, అంటే సంక్రాంతి బరిలో లేరు అనేటువంటి అసంతృప్తి లేదంటే అలాంటి లోటు ప్రేక్షకులు ఎక్కడ కనిపించట్లా. ఓటీటీలో 9వ తారీఖు రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్ లో 9వ తారీఖు ఎగ్జాక్ట్ గా రాజాసాబు థియేటర్లో వచ్చినప్పుడు రోజే ఓటీటీలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయింది అది. సో కాబట్టి థియేటర్లో ఓటీటీలో చూసుకోవచ్చు ఆ సినిమా. అంటే బాలకృష్ణ సినిమా చూడలేదు అనుకున్నటువంటి వాళ్ళు దాంట్లో నెట్ఫ్లిక్స్ లో చూసుకోవచ్చు. అంటే సంక్రాంతి బరిలో ఉన్నట్టే కదా. సో రాజాసాబ్ ఇంకా రాలా. నాకు తెలిసినంత వరకు ఈ నెల ఆఖరికి జియో హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు దాన్ని, రాజాసాబ్ని. జియో హాట్స్టార్ లో అది రిలీజ్ అవుతుంది. సరే, పండగ బరిలో లేదు. అయితే ఇక్కడ మన ఇప్పుడు సినిమాలకు సంక్రాంతి సందర్భంగా విడుదలైనటువంటి సినిమాలు మనశంకర్ వరప్రసాద్ థియేట్రికల్ కలెక్షన్స్ ఎంత, తర్వాత తాండవం థియేట్రికల్ కలెక్షన్స్ ఎంత, రాజాసాబ్ థియేట్రికల్ కలెక్షన్స్ ఎంత, దీని మీద లెక్కలేస్తున్నారు. మీకు థియేట్రికల్ కలెక్షన్స్ తీసుకుంటే రాజాసాబ్ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా దాదాపు 150 కోట్లు వచ్చినాయి 2 రోజులకి. కానీ చిరంజీవి సినిమాకి అంత కలెక్షన్స్ రాలా. కలెక్షన్స్ ఇప్పుడు అంటే ఈయనతో పోల్చుకుంటే, ప్రభాస్ తోటి పోల్చుకుంటే చిరంజీవి సినిమాకి కలెక్షన్స్ అంత రాలేదని చెప్పేసి టాలీవుడ్లో లెక్కలు చెప్తున్నారు. కొన్ని థియేటర్లో మల్టీప్లెక్స్లలో తక్కువ వచ్చింది అంటున్నారు. ఎందుకు మల్టీప్లెక్స్లో ఎందుకు తక్కువ వచ్చింది? ఇతను మాస్ హీరో. నేను నిన్న మొన్న చూశాను, నేను ఎవరో మాట్లాడుతున్నారు, నారాయణమూర్తి గారు అనుకుంటా. నారాయణమూర్తి గారిది నేను ఒక వీడియో వైరల్ అవుతుంది. ఎక్కడో ఏదో డయాస్ మీద మాట్లాడుతున్నాడు మీటింగ్లో. మాట్లాడుతూ చిరంజీవి గారికి అవార్డులు వచ్చినాయి, పద్మభూషణ్ అవార్డులు వచ్చింది, ఆయన గిన్నీస్ అవార్డు రికార్డులు సాధించాడు, సినిమా రంగంలో అగ్రస్థానంలో ఉన్నాడు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ మొత్తం ఆయన కెరియర్లో నువ్వు తీసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి మంచి సినిమా ఏది అని అంటే చెప్పలేడు అని చెప్పి నాకు విచిత్రం అనిపించింది. ఏంటి ఇట్లా చెప్తున్నాడు నారాయణమూర్తి అని. సరే, ఏదో నారాయణమూర్తి గారు ఎప్పుడైనా సరే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఉన్నట్టు కుండబద్దలు మాట్లాడుతూ ఉంటారు. ముఖస్థుతి కోసమే మాట్లాడాడు నారాయణమూర్తి గారు. సో ఆయన చెప్పాడు, ఇప్పుడు రామారావు గారు ఉన్నారు. రామారావు గారు తన కెరీర్ మొత్తం మీద, సినిమా కెరీర్లో రామారావు గారు తీసిన సినిమాలో అద్భుతమైన సినిమాలు ఏంటంటే చాలా చెప్తారు, అనేకమైన చెప్తారు. ఎన్టీ రామారావు గారి చిరంజీవి హీరోగా అగ్రస్థానానికి సినిమా రంగంలో వెళ్ళారు, మరి ఆయన తీసిన సినిమాలో అద్భుతమైన సినిమా ఏదో ఒకటి చెప్పనండి అని చెప్పేసి అడిగారు. ఆయన ఎందుకు అడిగారు అని అంటే, ఒక ప్రజలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్ఫూర్తి లేదంటే ప్రత్యేకమైనటువంటి ఒక ఇదిగో ఇలా ఆదర్శంగా ఉండాలి అనేది ఆలోచన నింపేటువంటి సినిమాలు అనేకం వచ్చినాయి రామారావు గారి. కానీ చిరంజీవి సినిమాలు అలా కాదు కదా. చిరంజీవి సినిమాలు ఎలా ఉంటుందంటే ఓన్లీ కమర్షియల్, పక్కా కమర్షియల్, డబ్బుతో కూడుకున్నటువంటి మ్యాజిక్స్ ఉండేటువంటి సినిమాలు ఎక్కువ ఉంటాయి. ఒక మంచి సందేశం. రామారావు సినిమాలు అంటే అనేకం చెప్తారు కదా. ఇప్పుడు కృష్ణ ఉన్నారు, కృష్ణ వచ్చేటప్పటికి అల్లూరి సీతారామరాజు సినిమా చెప్తారు కదా. అలాగే కొంతమంది కొన్ని మైల్ రాళ్ళు ఉంటాయి. ఇప్పుడు నాగార్జున అనగానే అన్నమయ్య గుర్తొస్తుంది, శ్రీరామదాసు గుర్తుకొస్తుంది.
ఇప్పుడు చిరంజీవి సినిమాలు అనగానే మనకు గుర్తొచ్చేది అంత బాగా ఇది గుర్తొచ్చేది ఏంటి అని చెప్పి నారాయణమూర్తి గారు అడుగుతున్నారు. నేను అడగటం కదా, నారాయణమూర్తి గారు అడుగుతున్నారు. సో అంటే మాస్ హీరో ఇతను, కలెక్షన్స్, డబ్బులు తీసుకొచ్చే కలెక్షన్స్ కోసం మాత్రమే పనికొచ్చేటువంటి హీరో అనేది ఆయన ఉద్దేశం చెప్పారు. మాస్ హీరోగా చెప్పారు. అందుకే మీకు ఏ సెంటర్లో ఆయన సినిమాలు పెద్ద కలెక్షన్స్ రావు, ఏ సెంటర్స్లో. మీకు అదే నాగార్జున సినిమాలకి అయితే ఏ సెంటర్లో వస్తాయి, ఇప్పుడు కాదు, ఒకప్పుడు నేను అనేది. ఇప్పుడు మాస్ హీరోలు ఎవరెవరు, బాలకృష్ణ మాస్ హీరోనే, చిరంజీవి మాస్ హీరోనే, వీళ్ళ కలెక్షన్స్ ఎక్కడ వస్తాయి? బి సెంటర్లు, సి సెంటర్లో వస్తాయి, ఏ సెంటర్లో రావు. ఏ సెంటర్లో అంటే నీకు సిటీస్, మల్టీప్లెక్స్లు అన్నీ ఏ సెంటర్ కింద వస్తాయి. సో అక్కడంతా ఏంటంటే యూత్ ఉంటారు ఎక్కువ, యూత్ అను క్లాస్ పీపుల్, చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు, తర్వాత సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. బి సెంటర్లు, సి సెంటర్లో, సి పక్కా మాస్, సి సెంటర్లో బాగా ఆడుతుంది చిరంజీవి, సి సెంటర్లో. బి సెంటర్లో ఓకే, సేమ్ బాలకృష్ణ సినిమాలు కూడా బి సెంటర్లో, సి సెంటర్లో ఆడుతాయి. క్లాస్ ఇప్పుడు ఏ సెంటర్లో వచ్చేటప్పటికి అంత కలెక్షన్స్, మిగతా ఇప్పుడు నాగార్జున అంత కలెక్షన్స్ ఉండేవి కదా అప్పట్లో. ఇప్పుడు కొత్త హీరోలు వచ్చారు. ఇప్పుడు రవితేజ వచ్చాడు, రవితేజ మాస్ హీరో. అట్ ద సేమ్ టైం అతను ఏ సెంటర్లో కూడా అతని కలెక్షన్స్ ఉంది. ప్రభాస్కి వచ్చేటప్పటికి ప్రభాస్ పూర్తిగా ఏ సెంటర్లకు సంబంధించినటువంటి హీరో. అవును సార్, ఆయన కలెక్షన్స్ అన్ని ఎక్కువ ఏ సెంటర్లోనే ఉంటాయి. అందుకే మీకు రాజాసాబ్ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికి కూడా కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అదే చిరంజీవికి వచ్చేటప్పటికి మీకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికి కూడా కలెక్షన్స్ వచ్చేటప్పుడు తక్కువ ఉంటాయి. ఇక్కడ బీసీ సెంటర్లో కాబట్టి అక్కడ టికెట్ రేట్లు కూడా తక్కువ ఉంటాయి, మల్టీప్లెక్స్లో ఎక్కువ ఉంటాయి టికెట్ రేట్లు. సో కాబట్టి ఫస్ట్ డే లేదంటే రెండో రోజు, ఈ 2 రోజులు వచ్చే కలెక్షన్సే చిరంజీవి సినిమాకు ఉంటాయి. తర్వాత బీసీ సెంటర్లో నీకు పెద్దగా కలెక్షన్స్ రావు, వచ్చినా కానీ తక్కువ వస్తాయి. అదే ప్రభాస్ సినిమా హిట్ అయింది అనుకోండి, కలెక్షన్స్ భారీగా వస్తాయి. ఇప్పుడు బాహుబలికి అంత వచ్చినాయి అంటే ఏంటి, మామూలుగా ఆ రికార్డు ఇంతవరకు ఎవరు బద్దలు చేయలేదు కదా, ఊరికే పేపర్లో చెప్పుకుంటున్నారు కానీ అంత వాస్తవంగా అంత మళ్ళీ రీచ్ అయినటువంటి వాళ్ళు లేరు కదా ప్రభాస్ని. కారణం ఏంటంటే మల్టీప్లెక్స్లో ఏ సెంటర్లో కలెక్షన్స్ ఎక్కువ రాబట్టి. ఇప్పుడు బాలకృష్ణ సినిమా కూడా తాండవం, అఖండ తాండవం కూడా నీకు ఏ సెంటర్లో క్లిక్ అయినట్టు కలెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చింది. కాకపోతే ఏ సెంటర్లో కూడా ఈసారి గతం కంటే కూడా ఈసారి బాగా వచ్చినాయి. ఏది తాండవంకి, ఎందుకు? స్పిరిచువల్ యాంగిల్ ఉంది కాబట్టి, స్పిరిచువల్ యాంగిల్లో మాస్, అందువల్ల ఏ సెంటర్లో కూడా వచ్చినాయి. అదే ఇప్పుడు మాస్ మహారాజా ఉన్నాడు, ఇతనికి ఏ సెంటర్లో డబ్బులు వస్తాయి? మీరు కలెక్షన్స్ చూడండి, ఇవాళ రిలీజ్ అయింది కదా, ఏ సెంటర్లో ఎక్కువ కనిపిస్తుంది? చిరంజీవి సినిమాల కన్నా ఇప్పుడు బహుశా నేను అనుకోవటం రవితేజ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ మల్టీప్లెక్స్లో వరకు తీసుకుంటే కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేపు శర్వానంద్ సినిమా వస్తుంది, అలాగే నవీన్ పోలిశెట్టి ఉంది. నవీన్ పోలిశెట్టి శర్వానంద్ సినిమాలు ఎవరు లైక్ చేస్తారు చెప్పు? యూత్ లైక్ చేస్తారు. వాళ్ళందరూ యూత్ ఎక్కువగా సిటీస్లోనే ఉంటారు కదా, సిటీస్లోనే యూత్ ఎక్కువ చదువుకోవటం, ఉద్యోగం చేయటం, లేదంటే ఏదో రకంగా సిటీస్లోనే ఉంటారు, ఏ సెంటర్లోనే ఉంటారు. సో వాళ్ళు ఏసీ థియేటర్లోనే చూస్తారు. సో కలెక్షన్స్ అక్కడ వస్తాయి. అంటే యూత్ కనెక్ట్ అయ్యే హీరోలు వాళ్ళు అప్కమింగ్ హీరోలు అయినప్పటికీ వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఇప్పుడు చిరంజీవి సినిమాకి వచ్చేటప్పటికి బి సెంటర్లు, సి సెంటర్లు. ఇప్పుడు సి సెంటర్లో ఇప్పుడు రేపు కనుక శర్వానందను నవీన్ పోలిశెట్టి సి సెంటర్లో థియేటర్లు ఇచ్చారనుకోండి, థియేటర్లు బాగుపడతారు. ఒక చిరంజీవి సినిమా కాకుండా థియేటర్లు తీసేయమనండి, రేపు చూద్దాం, తీయలేరు. బి సెంటర్లో కూడా తీయలేరు. ఒకవేళ ఏదన్నా రేపు సినిమాలో అడ్జస్ట్ చేయాలి థియేటర్లు అనుకుంటే మల్టీప్లెక్స్లో అడ్జస్ట్ చేస్తారు. ఏ సెంటర్లో ఏదన్నా బి సెంటర్లో 1-2 తీసి అడ్జస్ట్ చేస్తారు. రవితేజ ఏదంటే కొంచెం అక్కడక్కడ సి సెంటర్లో కూడా ఇతను మాస్ ఉంటారు కాబట్టి చేస్తారు. సో చిరంజీవికి ఇప్పుడు ఈ సినిమాకి మనశంకర్ వరప్రసాద్కి బీసీ సెంటర్లో కలెక్షన్స్ మాత్రమే ఉంటాయి రేపటి నుంచి. ఇప్పుడు ఈ మొత్తం మిగతాదంతా వీళ్ళు క్యాప్చర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.